కు నీళ్ళిచ్చే కార్యక్రమం ఇది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరి అయిన పర్యవేక్షణ లేక, సరి అయిన రివ్యూ మీటింగ్స్ జరపక ఈరోజు వేలాది ఎకరాల పంట 15-20 రోజులలో చేతికందే పరిస్థితి ఉంటే, మరి ఈరోజు రిజర్వాయర్లు ఒట్టిపోయినాయి, చెర్లు ఎండిపోయినాయి, కాలువలు ఎండిపోయినాయి. ఇప్పుడు మేము ప్రత్యక్షంగా చూసినాం, బాయిలు ఎండిపోయినాయి, బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. రైతులు వాళ్ళు మరి ముందుకొచ్చి చెప్పే మాట ఏంటంటే, గత 10 ఏళ్లల్లో ఎప్పుడు చెరువు ఎండిపోలే, మా బోర్ ఎండిపోలే, అసలు రైతులకు ఎక్కడ కూడా 10 ఏళ్లలో కష్టం లేదు. ఇప్పుడు గణపురానికి కరువు వచ్చింది, మాకు ఆత్మహత్య శరణ్యం తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే పెట్టుబడి మొత్తం పెట్టినాం, నారేయడం, నాటు వీకడము, తర్వాత నాటేయడము, కలుపు తీయడము, ఎరువులు వేయడం అంతా అయిపోయింది. ప్రభుత్వము రుణమాఫీ చేయలే, రైతు భరోసా ఇవ్వలే, గతంలో వడ్లు అమ్మితే బోనస్ ఇవ్వలే, 24 గంటల కరెంటు రావడం లేదు. రైతు బీమా కట్టితే రైతులు చనిపోతే ఇంతకుముందు ఆ కుటుంబము రోడ్డు పాలు కాకుండా 5 లక్షలు ఇచ్చేది, ఇప్పుడు ప్రీమియం కట్టలే, రైతు బీమా వచ్చేది కూడా లేదు. అంటే మొత్తం కూడా రైతును ఏ రకంగా ముంచాలనే ఇలా కాంగ్రెస్ చూస్తూ ఉన్నది. దాదాపు 468 మంది రైతులు ఇప్పటికే తెలంగాణ మొత్తంలో చనిపోయిన్లు. అంతేకాకుండా ప్రత్యేకంగా గణపురానికి ఏదో అంగట్లో అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని ఉన్నది అన్నట్టు కడియం శ్రీహరి వచ్చింది, గణపురానికి శని పట్టింది. ఆయనది ఐరన్ లెగ్. ఎందుకంటే ఈరోజు సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ దగ్గర 7.5 టీఎంసీ నీళ్లు ఎత్తిపోయడానికి సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఫేజ్ 1, ఫేజ్ 2 నడచడానికి, దేవాదుల ఫేజ్ 1, ఫేజ్ 2 పంపులు నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. థర్డ్ ఫేజ్కి సంబంధించిన టన్నెల్ వర్క్ కూడా పూర్తి అయిపోయింది. 47 కిలోమీటర్ల దూరం దేవన్నపేటలో మరి సర్జ్ పంప్ హౌస్ నుంచి వెళ్ళి నీళ్ళు ఎత్తడానికి కూడా 3 మోటార్లు, పంపులు సిద్ధంగా ఉన్నాయి, పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి. కానీ అవగాహన లేకపోవడం వల్ల అధికారులకు, ప్రజాప్రతినిధులకు మరి సమన్వయం లోపం వల్ల ఆగమేఘాల మీద 2 రోజుల కింద కడియం శ్రీహరి ప్రోటోకాల్ లేకున్నా ప్రోటోకాల్ తప్పి దేవన్నపేట వర్ధన్నపేట కిందకి వస్తుంది. అక్కడ పోయి నేను నీళ్ళు ఇప్పించినోని కావాలని చెప్పేసి అక్కడికి పోయిన తర్వాత అది మరి మోటార్లు మొరాయించినాయి. అది మరి మోటార్లు ఆన్ కాలేదు, మోటార్లు తుసుమన్నాయి. కారణం ఏంటంటే ఆస్ట్రియా దేశం నుంచి వెళ్ళి ఆ మోటార్లు వచ్చినాయి. నిపుణులు, దానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు వచ్చి దాన్ని ఆన్ చేయాలి. ఎందుకంటే దాని రెస్పాన్సిబిలిటీ మొత్తం వాళ్ళు ఉంటుంది. మనం కనుక మాన్యువల్గా దాన్ని మొదలుపెట్టేదంటే వచ్చే నష్టాన్ని మనమే భరించాలని ఆ కండిషన్ ఉంటుంది. కానీ ఆ ఇంకిత జ్ఞానం లేకుండా వారు మాన్యువల్గా ఆన్ చేయాలని చెప్తే అది కూడా ఆన్ కాలేదు. నేను నిన్న ప్రత్యక్షంగా విషయం తెలుసుకొని నేను పంప్ హౌస్ను సందర్శించి చూస్తే అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఓన్లీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి ఈఎన్సీ నుంచి వెళ్ళి ఏఈ వరకు అందరు కూడా అక్కడ వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ప్రోటోకాల్ అని ఇంకా కాలయాపన చేస్తానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో 10 ఏళ్లలో అనేక దేవాదుల పనులు అయినప్పుడు ఎక్కడ కూడా శిలాఫలకాలు పెట్టడం కానీ, లేకపోతే అధికారులకు పూర్తి బాధ్యత ఇచ్చేసి వాళ్ళ చేతనే అన్నీ ఓపెన్ చేసే కార్యక్రమం ఉండే. ఈరోజు ఓన్లీ ఏం చేయకుండా మసిబూసి మారేడుకాయ చేయాలి, ఏదో మేమే చేసినామని చెప్పుకోవడం కోసం దాదాపు 1494 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది, పనులు పూర్తి చేసింది. ఓన్లీ మోటార్ ఆన్ చేసే పని వాళ్ళకు ఉంటే దాన్ని కూడా సరిగ్గా చేయక ఇవాళ రైతులు అరిగోసపడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎండిపోయిన పొలాలను చూస్తే గుండె తరుక్కుపోతూ ఉన్నది. అయినా అందుకనే ఈరోజు తాటికొండ పరిసర ప్రాంతాల్లో వందలాది ఎకరాలు, నియోజకవర్గంలో వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయనే ఉద్దేశంతో మరి వాళ్ళు అక్కడ ఎండిన పొలాలను చూసినప్పుడు నిజంగా గుండె తరుక్కుపోయింది. రైతులకు మరి మాకు ఆత్మహత్య శరణ్యం అంటున్నారు. ఎందుకంటే మాకు గండి రామారంలో నీళ్లు ఉన్నాయి, ఇక్కడ పక్కనే ఉన్న కింద వల్లభరాయన చేలో నీళ్ళు ఉన్నాయి, కానీ మాకు నీళ్ళు ఇస్తలేరు. ఓన్లీ కడియం శ్రీహరి తన అనుచరులకు మరి మాత్రమే నీళ్ళు ఇస్తున్నారని అక్కడ ఉన్న రైతులు చెప్తా ఉన్నారు. ఇది రైతులు అంటే పార్టీలకు సంబంధించిన రైతులు కాదు, అందరూ రైతులే, అందరిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే రైతులకు రుణమాఫీ కాలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, అదేవిధంగా నాణ్యమైన
కరెంటు 24 గంటల కరెంట్ ఎక్కడ వస్తలేదు. అంతేకాకుండా రైతు బోనస్ ఇవ్వలేదు. అదేవిధంగా ఈరోజు రైతుకు సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా రైతును రాజును చేయాలని కేసీఆర్ చూస్తే మరి రైతుల పాలిటి రాక్షసుడు రేవంత్ రెడ్డి. సో వెంటనే మరి సాగునీటిని వెంటనే విడుదల చేయాలి. దేవాదుల మొత్తం కూడా గణపురం కోసమే అన్నట్టు ఇవాళ 9 రిజర్వాయర్ల ద్వారా గణపురం సస్యశ్యామలంగా ఉండాల్సిన అవసరం ఉండే, కానీ కడియం శ్రీహరి నిర్లక్ష్యం వల్ల మరి ఈరోజు ఎడారిగా మాడే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా రేపు నిన్ననే అల్టిమేట్ ఇచ్చినాం, 48 గంటలు అంటే రేపటి లోపు మోటార్లు కనుక ఆన్ చేయకపోతే ఆ ఫేజ్ 3 ప్యాకేజ్ 3కి సంబంధించిన పంప్ హౌస్ను ముట్టడిస్తాం. అవసరమైతే అక్కడ ధర్నా చేస్తామని హెచ్చరిస్తూ వెంటనే సాగునీటిని విడుదల చేసి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎవరికి ఎక్కడైతే పంటలు ఎండిపోయినాయో పంట నష్టం కింద 25,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఎకరాకి 25,000 రూపాయలు ఇవ్వడం కోసం మరి ఎక్స్టెన్షన్ అధికారులు ఉన్నారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులు ఉన్నారు. వారితో వెంటనే సర్వే చేసి ఎండిపోయే మరి వరి పొలాలు ఏవైతే ఉన్నాయో సో వెంటనే సర్వే చేసి దానికి సంబంధించిన పూర్తిగా నివేదిక ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.